ఛానల్ 9 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిగర్వి పేదల పాలిట పెన్నిది, ఆపదలో ఉన్న వారి ఆత్మ బంధువు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ నేత నెల్లూరు, కోడూరు రాజేష్ రెడ్డి నెల్లూరు. ముస్తాబైన బస్సులను జెండా ఊపి మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఓ ఆనంద్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. బస్సులో ఎక్కి వీఆర్సీ ఆత్మకూరు బస్టాండ్ మీదుగా నవాబుపేట వరకు మహిళలను ఎక్కించుకుంటూ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులు ప్రయాణం చేశారు. మంత్రి, ఎంపీ బస్టాపుల్లో ఎక్కిన మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 492 బస్సుల్లో మహిళలకు నేటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిందని, కులం, మతం, వర్గం, పేద, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రభుత్వం వర్తింపచేసిందని, ఉద్యోగం, ఉపాధి, అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి కుటుంబానికి ఆర్థిక ఆసరాగా స్త్రీ శక్తి పథకం నిలవనుందని, ఉచిత ప్రయాణంతో పాటు మహిళల రక్షణ కోసం బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్ర దినోత్సవం రోజున పండుగ వాతావరణంలో మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకొక మహిళలకి ఆత్మాభిమానంతో వాళ్ళకొక పండుగ కార్యక్రమం, ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక దినం. ఎందుకంటే మహిళలకి స్వేచ్ఛ, స్వాతంత్రాలతో పాటు వాళ్ళకి ఆత్మాభిమానం, వాళ్ళ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టమైనప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 పథకంలో ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని వారు అనుభవంతో అటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వచ్చినటువంటి ఇబ్బందులు ఇక్కడ రాకుండా ఇది విజయవంతం కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదట జిల్లాలు అనుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి యొక్క సూచనలతో రాష్ట్రం మొత్తం మీద కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. చెప్పిన మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలను అమలు జరుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ యొక్క ఉచిత బస్సు పథకానికి ఏదైతే ఉందో ఆ జీరో టికెట్ ఏదైతే ఉందో దానికి 1920 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుకొచ్చి ఆర్టీసీని కాపాడాలా, ప్రజలకి మేలైన సౌకర్యాలు ఇవ్వాలా, మహిళలకి ఉచిత బస్సుని వారు ఇవ్వడం జరిగింది. ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. నెల్లూరు టౌన్లో ఇవాళ పల్లె వెలుగు బస్సులు ఏదైతే పోతున్నాయో మన నారాయణ గారి గతంలోనే అనేక స్టాపింగ్లు నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఎవరైనా సరే మహిళలు కానీ పురుషులు కానీ ఈ పల్లె వెలుగు బస్సులు కానీ టౌన్లో పోయేటువంటి ఏ బస్సు అయినా సరే ఎక్కి దానికి కావలసినటువంటి ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఆ రకంగా ప్రయాణికులందరూ కూడా నెల్లూరు పట్టణంలో కూడా ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవం ఎంత ఆనందం ఉందో ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ప్రకటించడం సూపర్ 6 సూపర్ హిట్. అందరూ కూడా లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి కనీసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడపగలరా అనే పరిస్థితి ఉన్నప్పుడు సూపర్ 6 ఈరోజు సూపర్ హిట్ చేశాడు. ఈరోజు మహిళలు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు. మొత్తం కూడా ఉచితం. ఎవరు కూడా వాళ్ళ అల్లుడి దగ్గరికి పోవాలన్నా, వాళ్ళ కూతురు దగ్గరికి పోవాలన్నా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కలవాలన్నా ఉచితంగా బస్సు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం అన్ని సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఎలా సూపర్ సక్సెస్ అవుతుందో
అఖండ 2 రేపు తుమ్ము రేపోతుందో అట్లా తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళా లోకంలో ఈ రాష్ట్రంలో తుమ్ము రేపపోతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎన్నికలంటూ జరిగితే మీరు చూశారు నిన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకంగా మాట్లాడాడు. చంద్రబాబు నువ్వు నరకానికి పోతావు, ఒక పులివెందుల ఎన్నికలు ఎన్నికలు మళ్ళీ పెట్టమని. జగన్ నువ్వు నేర్పించిన విద్య అది. నువ్వు చేసిన అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలే. నువ్వు రద్దు చేయమనగానే రద్దు చేయడానికి అక్కడ ఎవరు లేరు. ఇంతకాలానికి నీ పులివెందుల్లో ఒక ప్రజాస్వామ్యం వచ్చింది, నీ ఒంటెమిట్టలో ఒక ప్రజాస్వామ్యం వచ్చింది, ఈ రోజు రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ప్రజాస్వామ్యం వచ్చింది. సూపర్ 6 లో అనేక కార్యక్రమాలు అతి త్వరలో జరిపి అన్ని విజయంతో చేసిన చంద్రబాబు నాయుడు గారికి మహిళలు ఆడతలు పడతారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయని కూడా మీ అందరూ తెలియదు. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిన రోజు, 79వ స్వతంత్రం. ఈరోజు స్త్రీ శక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు 4 గంటలకు ప్రారంభించారు. ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను ఎత్తినేసేసిపోయింది. ఆ అప్పంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్తోనే కడుతున్నాం. ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వంది. 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000, అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే 10,000, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. ఎన్ని డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదు. అదేవిధంగా 3 ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాన్నారు. మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన కింద ప్రోగ్రాంకి ఇచ్చేస్తా ఉన్నారు. దాన్ని 10,000 కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు. 10,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా రైతు సోదరులకు 20,000 ఇస్తా ఉన్నారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. 3 విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగానే 5,000 రూపాయలు మన అకౌంట్లో వేశారు. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు, కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో 1,920 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల 1,900 crores ఎస్టిమేట్ చేశారు. రేపు ప్రయాణించేవాడు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు. అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య 269, 7 డిపోలు ఉన్నాయి. ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్యం కలిగే రూట్లు 223. ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు 429 బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో ద్వారా పోతాయి. అందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, తర్వాత నాన్ స్టాప్ మరియు అంతర్రాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు. ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకి నాన్ స్టాప్ అవి మాత్రం ఎగ్జామ్షన్ పెట్టి మిగతా వాటిలన్నింటిలో యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఈ జిల్లాలో 1,48,000 మంది. అందులో మహిళలు 61,000. అయితే ఈ పథకం కానీ స్టార్ట్ చేస్తే 1,00,000 మంది ప్రయత్నిస్తారని ఎస్టిమేషన్ వేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు 61,000 1,00,000 అయినా పర్వాలేదు, ప్రజలకు మాట ఇచ్చాం, ఎలక్షన్స్ ముందు ఇచ్చాం, సూపర్ 6
మాట ఇచ్చింది తూచా తప్పకుండా చేయాలని ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకటే నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, మన యొక్క పిల్లలు యువతకు ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేసింది. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న వెళ్ళిపోయారు. ఏ వ్యాపారస్తుడు రావాలన్నా వాడికి ఒక భయం ఏర్పడిపోయింది. ఏ రోజు ముయించేస్తారో, ఏ రోజు అరెస్ట్ చేస్తారో, ఏ రోజు రాయించుకుంటారో అనే ఒక భయంతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఎవ్వరు రానందువల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగల, అది పోయింది. జనరల్గా ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే ఎవ్రీ ఇయర్ 20 నుంచి 25% పెరుగుతుంది. 20 నుంచి 25%. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్ అప్పుడు కూడా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ 20 to 25% పెంచాం. అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అలాంటి టార్గెట్తో చేస్తుంది. కానీ గత ప్రభుత్వం చేసిన నిర్వహణ వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ యాక్చువల్గా ఈరోజు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఎంతోమందిని ఇంతవరకు అట్రాక్ట్ చేశారు. ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందు వచ్చినాయి. MOU చేసుకున్నారు, అగ్రిమెంట్లు అయినాయి. అయితే ఒకటి నేను చెప్తున్నాను, ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని ఇండస్ట్రీస్కి మినిమం 1 year పడుతుంది, కొన్ని ఇండస్ట్రీస్కి 1.5 years, కొన్ని ఇండస్ట్రీస్కి 2 సంవత్సరాలు, కొన్ని ఇండస్ట్రీస్కి 3 సంవత్సరాలు, కొన్ని ఇండస్ట్రీస్కి 4 సంవత్సరాలు. కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ కావాలంటే కొంత టైం పడుతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో మేనిఫెస్టోలో ఉన్న తూచా తప్పకుండా చేయాలని చేస్తున్నారు. నేను నెల్లూరు ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను, ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు ఏదైతే ఇచ్చామో నేను కానీ, ఎంపీ గారు కానీ, అటు శ్రీధర్ రెడ్డి గారు కానీ యాక్చువల్గా తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాను. ఈ శక్తి అనే పదంలోనే ఈరోజు ఈ కార్యక్రమం మనందరం కూడా ఆ పదంలో మీనింగ్ చూస్తేనే చాలా గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా దీనికి 2,000 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం. అది నేను ఢిల్లీలో చూస్తుంటా, వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీమ్ మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీమ్లో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది. అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏదేది మనకి రాష్ట్రానికి అవసరమో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మీరందరూ జల జీవన్ గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వం. అటువంటి ఈరోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి. మొన్న కనిగిరిలో మీ అందరికీ కూడా తెలుసు స్టార్ట్ చేశారు. అట్లే ప్రతి గ్రామానికి కూడా వసతి, నీళ్ళ వసతి ఒకటి, ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని, సంక్షేమం మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తుంది. ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు మీరు అందరు కూడా చూశారు ఎంత ఆనందంగా మహిళలు ఈరోజు మాతోటే మేమందరం కూడా ఈరోజు బస్ ఎక్కాము. ప్రతి మహిళల్లో కూడా ఆ ఆనందం చూసి చాలా సంతోషపడ్డాం. అందరికి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టారు. దాన్ని ఈరోజు ఆగస్టు 15న ప్రారంభించుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆర్టీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు, నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు నెల్లూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా వచ్చిన సంవత్సరం 2 నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఆర్థికంగా గత ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసినప్పటికీ
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అపర చాణక్యుడు, ఏదైతే అనుభవం కల వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం 2 నెలల కాలంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలే కాకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎప్పుడు జరగని విధంగా మొదటి సంవత్సరంలోనే ఎన్నో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళలాగా చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఎవరైతే నారా లోకేష్ గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ పథకం అమలు మొదలుపెట్టిన తర్వాత ఒక సంవత్సరానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మీద భారం పడుతుంది. అయినప్పటికీ ఎక్కడా లెక్క చేయకుండా మాట ఇచ్చిన ప్రకారం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు.